మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ క్షణార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడతది అక్కడ మళ్ళా ఎన్నికలు జరుగుతాయని బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో నట్టుగా చాలా మంది వేరే పార్టీల నాయకులు సతం అనుకుంటున్నారు ఏకంగా చేతి పార్టీకించి ఖైరతాబాద్ అభ్యర్థిగా మా నాయకునికి టికెట్ ఇయ్యాలని ఫ్లెక్సీలు పెట్టుకున్న ముచ్చట కూడా మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా దీన్ని ఇయాల సీఎం రేవంత్ అన్న అసెంబ్లీలో మాట్లాడిండు మరి ఆయన ఏం మాట్లాడిండు ఏం కథ అనేది పూరా గరుచుకోవాలి కదా పార్టీ నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఏ ఉప ఎన్నికలు రావు వారు వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు అక్కడ అదేవిధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు విషయం సుప్రీంకోర్టులో ఉంది ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరికి ప్రొటెక్షన్ ఉండదు యాక్చువల్ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్ ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి అయిపోయింది వచ్చే వారమే ఎన్నికలు మల్లవారమే ఎన్నికలు ఇదంతా ఉత్తదే అధ్యక్ష అదేంది జరిగేది లేదు పోయేది లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఇన్నరా ఎవ్వరు కోరుకున్నా తెలంగాణలో మాత్రం ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ అన్న కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు అభ్యర్థులెవరు భయపడే అక్కెరే లేదు ఎవ్వలేటచ్చినా ఎన్నికలు మాత్రం రావని స్వయంగా అసెంబ్లీలోనే చెప్పిండు అసలుకైతే పార్టీ ఫిరాయించినోళ్ల మీద చర్యలు తీసుకోవాల్సింది అసెంబ్లీ స్పీకర్ సారే కాకుంటే స్పీకర్ నిర్ణయం తీసుకునుడు ఆలస్యం అవుతున్నదని చెప్పి కారు పార్టీ లీడర్లు సుప్రీంకోర్టుకు పోయినరు ఈ ముచ్చట ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది నిన్ననే దీని మీద విచారణ చేసిన కోర్టు విచారణను ఇంకో వారం రోజులు వాయిదా వేసింది మరి ఆ యాళ్ల కోర్టు పార్టీ ఫిరాయించినోళ్ల మీద చర్యలు తీసుకోమని స్పీకర్ కు ఆదేశాలు ఇత్తదో లేకుంటే ఇంకొన్ని రోజులు దీన్ని విచారణ చేస్తదో తెలియదు గాని మొత్తానికైతే కోర్టు నుంచి ఎసుంటి తుది తీర్పు రాకముందే తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిండని కారు పార్టీ నాయకులు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు అది గతంలో కాలేదు ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష పేజ్ నెంబర్ 1021 డిస్కషన్ ఆన్ సబ్ జ్యుడిస్ మ్యాటర్ members cannot refer to any matter of fact on which a judicial decision is pending అదే విధంగా చాప్టర్ 18 పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ as regards the relationship between the parliament and the judiciary both are under constitutional obligations not to encroach each upon others jurisdiction in this respect article 121 provides that the conduct of a judge or a supreme court or high court cannot be discussed in parliament except upon a motion for presenting to the president praying for the removal of such judge జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో గాని హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలన్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరిగా సీఎం చెప్పిన మాటలతోని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఖుషి అవుతుండొచ్చు గాని ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు నా ఫోటోలను నాకు తెలియకుండానే ఫ్లెక్సీలల్లా వాడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసుడే కాదు ఏకంగా కోర్టుల సుతం అఫిడవిట్ ఇచ్చిండట ఇగటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ల పాత సీఎం కేసీఆర్ ఫోటోని పెట్టుకున్నాడు మీదికెంచి కార్యకర్తలతోని మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీని చెప్పరాని మాట అన్నాడు ఈయన సుతం నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిండని అంటున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు మేం కాంగ్రెస్ పార్టీ మనుషులమేనని చెప్పుకోలేకపోతున్నారు అటు కాంగ్రెస్ నాయకులు సుతం వాళ్ళు మా పార్టీ సభ్యులే అని చెప్పుకోలేకపోతున్నారు గందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ మాట చెప్పిండో లేకుంటే పార్టీ మారినోళ్లకు ఉప ఎన్నికలు రావని ధైర్యం ఇచ్చేతందుకు చెప్పిండో తెలియదు గాని ఎన్కో ముందో పార్టీ మారినోళ్ల మీద మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుందని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు చూడాలి మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎటు పోతాయో
బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేమ్ల గురించి ప్రచారం చేసిన సోషల్ మీడియాలో పేరు పోయినోళ్ళు సినీ సెలబ్రిటీల మీద కేసులు రాసిన పోలీసులు ఇప్పటికే విచారణ సుతం చేస్తున్నారు కదా. ఇక ఇప్పుడు సర్కార్ సుతం వీటి మీద కఠిన నిర్ణయం తీసుకోనికి డిసైడ్ అయిందట. మరి సర్కారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నది, ఏం కథ అనేది సీఎం రేవంత్ అన్ననే అసెంబ్లీలో చెప్పిండు. మీరు కూడా వింటున్నారుగా. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, సూపర్ సార్, ఆలస్యమైనా కూడా మంచి నిర్ణయమే తీసుకున్నారు. అసలు ఇంతకు ఈ బెట్టింగ్ యాప్లు తయారు చేసేటోళ్ళు ఎవ్వరు, వాళ్ళు ఎక్కడుండి ఈ దరిద్రపు గొట్టు పనులు చేస్తున్నారు, ఏం కథ అనేది మొత్తం విచారణ చేసి వాళ్ళ మీద బందోబస్తు కేసులు రాసి మళ్ళా బయటికి రాకుండా చేసేటట్టు పోలీసులకు ఆర్డర్ అయ్యుండ్రి. ఈ దిక్కుమాలిన బెట్టింగ్ యాప్లు జయంగా పాపం అమాయకులు చాలా మంది అప్పుల పాలై ఉన్నదంతా అమ్ముకొని రోడ్డు మీద పడుతున్నారు. ఇంకొందరు మాత్రం చేసేదేం లేక ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. నిన్న కూడా గుండ్లపోచంపల్లిలుండే సోమేష్ అనే తమ్ముడు క్రికెట్ బెట్టింగ్ లో 2 లక్షల రూపాయలు పోగొట్టుకొని రైలు పట్టాల మీద వండుకొని జీవి తీసుకున్నాడు. ఇసుంటి వార్తలు ఈ నడమ దినాం వార్తలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ మాయదారి బెట్టింగ్ యాప్లు లోన్లిచ్చి మళ్ళా అడ్డగోలు వడ్డీలు గుంజి పరేషాన్ చేసే లోన్ యాప్ల భరతం కూడా పట్టుండ్రి. అట్లనే ఏ సెలబ్రిటీలు అయితే బెట్టింగ్ యాప్ల గురించి ప్రచారం చేసిండ్రో వాళ్లతోనే మళ్ళా బెట్టింగ్ యాప్లను నమ్మకుండ్రి. అవిటిని నమ్మి ఆటలాడితే ఉన్నయన్ని అమ్ముకొని బికార్లు అయితారని వీడియోలు చేయించి జనాలకు అవగాహన కల్పియుండ్రి అని అంటున్నారు ఈ బెట్టింగ్ యాప్లు జయంగా తోటోళ్లను కోల్పోయినోళ్ళు. ఆరంభ శూరత్వం లెక్క ఓ 4 రోజులు హడావుడి చేసి మళ్ళా లైట్ తీసుకోకుండా ఈ బెట్టింగ్ మాఫియాను కూకటి వేళ్లతోని పెకిలేయాలని చాలా మంది సోషల్ యాక్టివిస్టులు సుతం డిమాండ్ చేస్తున్నారు. ఇగటు ఏపీ సీఎం చంద్రబాబు సుతం ఆన్లైన్ బెట్టింగ్ మీద ఉక్కుపాదం మోపుదామని అన్నాడు. ఈ బెట్టింగ్లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దామని కలెక్టర్ల మీటింగ్ లో చెప్పిండు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ను పూర్తిగా అరికట్టేటట్టు ఉండాలని చెప్పిండు. అంటే ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఏపీ సర్కార్ సుతం కఠిన చట్టాలు దేవోతున్నట్టే. చూడాలి మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ భూతం మీద పోరాటం ఎట్లా చేస్తారో. ఇంకో 15 ఏళ్లు సీఎంగా చంద్రబాబే ఉండాలి, చంద్రబాబు నాయకత్వంలో పని చేయాలని ఇష్టపడతానని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. గాని మోక మీద మాత్రం కథ వేరే ఉన్నది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలవనీకి వర్మనే కారణమని టీడీపీ లీడర్లు అంటుంటే, మొన్నటి జనసేన మీటింగ్ లో నాగబాబు మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు పిఠాపురం ఓటర్లు జయంగానే గెలిచినామని అన్నాడు. ఇక అప్పటి సంధి 2 పార్టీల నాయకుల నడుమ రుసరుసలు నడుస్తూనే ఉన్నాయి. ఇక ఇయాల గిట్లయింది. చూస్తున్న రానుల్లా కూటమి లీడర్ల నడుమ లడాయి ఎట్లా నడుస్తున్నదో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చందుర్తిలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఓపెనింగ్ చేయనీకి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వచ్చిండట. ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పిలవలేదట. దీంతోన కొంతమంది సైకిల్ పార్టీ కార్యకర్తలు మా వర్మసారును పిలవకుండా ఈ కార్యక్రమం ఎట్లా చేస్తారని లొల్లికి దిగే వరకు పెద్ద రచ్చనే అయింది. రెండు పార్టీల కార్యకర్తల నడుమ మాట వెరిగి తోసుకునేదాకా పోయింది. దీంతోని ఏం చేయాలనో సమజ్గాక నడిమిట్లనే మర్రెడ్డి శ్రీనివాస్ అచ్చిన బాట పట్టిండు. మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే పిఠాపురంలోనే ఎక్కువ రచ్చ నడుస్తున్నది. కడమ నియోజకవర్గాలల్లో కూటమి లీడర్లు కొంతవరకు సర్దుకుపోతున్నారు, కొంతవరకు లొల్లులు బయటికి రానిత్తలేరు. గాని పిఠాపురంలో మాత్రం ఊ అంటే మీద పడ్డట్టే చేస్తున్నారు 2 పార్టీల కార్యకర్తలు. మీరెంత అంటే మీరెంత, మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప అనుకుంటా పెద్ద రచ్చనే చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం అభివృద్ధి పనులు సైలెంట్ గా చేసుకుంటా పోతున్నాడు. ఎన్నో ఏళ్ల సంధి పెండింగ్లున్న సామర్లకోట ఉప్పాడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కు ఏం తక్కువ 60 కోట్ల రూపాయలు మంజూరు చేయించిండు. 2 పార్టీల నాయకుల నడుమ అవుతున్న లొల్లుల గురించి మాత్రం పిలిచి మాట్లాడతలేడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సారు పిఠాపురం లొల్లుల మీద ఏం నిర్ణయం తీసుకుంటాడో. నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి సారు వివేక్ వెంకటస్వామితో మాట్లాడుకుంటా ఇప్పుడు రాష్ట్రంలో కోమటిరెడ్డి కుటుంబం వివేక్ కుటుంబాల హవా నడుస్తున్నదన్న ముచ్చట్ను మన రచ్చబండ ముచ్చట్ల చెప్పుకున్నాం కదా. మరి ఇక నిజంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే మాత్రం వాళ్ళ హవా రాష్ట్రంలో నడిచినట్టే.
కానీ మంత్రి పదవి లేకున్నా నల్గొండ జిల్లాలో మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ హవా ఇప్పటికి సుతం నడుస్తున్నదని అక్కడి లీడర్లందరూ అనుకుంటున్నారు. ఇంతకు అసలు ముచ్చట ఏంది అని అంటారా? చలో ఈ వార్త చూస్తే ముచ్చట ఏంది మీకే తెలుస్తుంది. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అల్టిమేట్గా ఇచ్చిందైతే సోనియా గాంధీ కదా. అందుకని మీరు 10 సంవత్సరాలు, మేము 10 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు అట్లా ముఖ్యమంత్రి అవుతావు. అప్పుడు నువ్వు అప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు ఇవ్వండి మాకు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడో ఇన్నరా అనుల్లా? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, మీరు 10 ఏళ్ళు అధికారంలున్నారు, ఇప్పుడు మేం 10 ఏళ్ళు అధికారంలుంటాం, అటెన్క కేటీఆర్ సీఎం అవుతాడని స్వయంగా అసెంబ్లీలోనే అన్నాడు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే మంత్రి పదవి రాబోతున్నదన్న జోష్ మీదున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ అదే అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఏమన్నాడో ఇనుండ్రి. మీకు మళ్ళా భవిష్యత్తు లేదు, 1000 జన్మలెత్తినా ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. నేను చెప్తున్నా మీకు. ఇన్నరా? 1000 జన్మలెత్తినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదంటే రాదట. అన్ననేమో మంత్రి అయ్యుండి కూడా మా పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటది, అటెన్క కారు పార్టీకే అధికారం వత్తది, కేటీఆర్ ముఖ్యమంత్రి అయితాడని జ్యోతిష్యం చెప్తే తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీ 1000 జన్మలెత్తినా రాదని అంటున్నాడు. మొత్తానికైతే అన్నదమ్ములు ఇద్దరి మాటలకు అసలుకే పొంతనుండదని అంటున్నారు వీళ్ళ మాటలిన్నోళ్ళు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకెంచి ఎమ్మెల్యేగా గెలిచి పువ్వు పార్టీల చేరికై మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. అప్పుడు అన్న కాంగ్రెస్ పార్టీలనే నల్గొండ ఎంపీగున్నాడు. ఇప్పుడు ఇద్దరికిద్దరు కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు. ఇప్పటికైతే ఒకలు ఎమ్మెల్యే ఒకలు మంత్రిగుంటేనే వాళ్ళ మాటలకు పొంతనుంటలేదు. ఇక రేపట్ల రాజగోపాల్ రెడ్డి సుతం మంత్రి అయితే అన్నదో రాజ్యం తమ్ముందో రాజ్యం అన్నట్టే తయారైతది కావచ్చని అంటున్నారు కొందరు వాళ్ళ పార్టీ కార్యకర్తలు. చూడాలే మరి రాబోయే రోజుల్లో వీళ్ళు పాలల్ల నీళ్లు కలుపుతారో లేకుంటే వాటర్లనే కలుపుతారో అని ఎడ్డిస్తున్నారు కొందరు కారు పార్టీ నాయకులు. నిర్మల్ జిల్లాలున్న బాసర IIITల చదివే విద్యార్థులు మాకు సౌలతులు చక్కగా చేత్తలేరని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన ముచ్చట్లు మీకు యాదికే ఉండుంటాయి. ఇక ఇప్పుడు చూద్దాం బాసర IIIT మల్లోపరి వార్తలకు వచ్చింది. మరి ఇప్పుడు ఏమిటి కోసానికి వచ్చింది, ఏం కథ అనేది చూద్దాం. వీళ్ళ నినాదాలు వినంగానే మీకు ముచ్చటేందనేది సమజయ్యే ఉంటది. నిర్మల్ జిల్లా బాసర IIITల పనిచేసే 200 మంది పారిశుద్ధ్య కార్మికులు మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి IIIT టీం గేటు ముంగట నిరసన చేసిండ్రు. రెండు 2021 సంధి పెరిగిన జీతాలు ఇత్తలేరట. ఇక అట్లనే 3 నెలల సంధి జీతాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని బాధపడుతున్నారు అక్కడ పనిచేసేటోళ్లు. కాంట్రాక్టర్ తోనట్టుగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కూడా మా తక్లీఫ్లను పట్టించుకున్న పాపాన పోతలేరు, మీదికెంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని గరానికొచ్చిండ్రు. గత 5 ఏళ్ల సంధి పెరిగిన జీతాలతో నట్టుగా పెండింగులున్న 3 నెలల జీతాలు సుతం ఎంబట్నే ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. మా డిమాండ్లు నెరవేర్చేదాకా నిరసనను ఆపేది లేదన్నారు. మరిగా విద్యాశాఖను చూసే సీఎం రేవంత్ రెడ్డి సారు 3-4 నెలలకోపారి జీతాలిస్తే మేమెట్ల బతుకుడు చెప్పుండ్రి, ఇచ్చేదే సాలీసాలని జీతాలు, దానికి తోడు గింత ఆలస్యంగిస్తే మా పుట్టకెట్లా గడుస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మా జీతాలు మాకు ఇప్పియాలని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల గురించి ఎర్రజెండా పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు గాని విశ్వవిద్యాలయాల పనిచేసేటోళ్ల పరిస్థితి సుతం గట్లనే ఉన్నది కాబట్టి సర్కారు ఉద్యోగులకు ఇచ్చినట్టే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సుతం ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చేటట్టు చూడుండ్రి ఏమంటున్నాం. నడి రోడ్ల మీద మూగజీవులు చానే తిరుగుతుంటాయి. ఇక వాటిని పట్టించుకున్న నాదుడైతే ఉండడు. ముఖ్యంగా ఆవులు కుక్కలైతే మస్తు తిరుగుతుంటాయి. ఇక ఊళ్ళలోనైతే పందులు సుతం తిరుగుతుంటాయి. అట్లా తొవ్వెంబడి స్పీడ్గా పోతుంటే టక్కున బండికి అడ్డమచ్చు ఇట్లా కింద వడ్డోళ్ళని సుతం మస్తు మందినే చూస్తుంటాం. గట్లనే గీడోగా సీఎం మేడము తొవ్వ పొంటి పోతుంటే పశువులు అడ్డమచ్చే వరకు ఏం చేసిందో మీరే చూడాలా. నడి రోడ్డు మీద ఆవుల దగ్గర నిల్చున్న మేడంను గుర్తుపట్టిరా అనుల్లా? మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం బాధ్యతలు చేతబట్టిన రేఖా గుప్తా మేడం ఈమెనే. ఇక ముచ్చటేందంటే ఇయాల సీఎం రేఖా గుప్తా మేడం హైదర్పూర్ ఫ్లైఓవర్ మీది నుంచి పోతుంటే ఆ కాన్వాయ్ కు పశువులు అడ్డమచ్చుట్లా ఆ కాన్వాయ్లు ఉన్న డ్రైవర్లంతా ఎంబట్నే బండ్లను ఆపిర్రట. ఇక ముచ్చట తెలిసి కార్లకెంచి బయటికి దిగిన సీఎం రేఖా గుప్తా మేడం రోడ్డు మీదికి వచ్చి ఆవులన్నింటినీ పరిశీలన చేసింది. ఎంబట్నే అక్కడున్న అధికారులకు రోడ్ల మీదకి
మీదికి పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డర్ వేసింది. ఇక మొన్నట్లనే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేఖా గుప్తా మేడం ఢిల్లీ రోడ్ల మీద పశువులు ఎక్కువ తిరుగుట్లా బండ్లు నడిపేటోళ్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పి గోశాలల కోసానికి 40 కోట్ల రూపాయలు కేటాయించింది. అయినా కూడా రోడ్ల మీదకి పశువులు అచ్చుడు మాత్రం ఆగలేదు. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతున్నది. సీఎం రేఖా గుప్తా మేడం కు మూగజీవులంటే ప్రేమున్నది కాబట్టే బడ్జెట్ లో మూగజీవుల కోసానికి నిధులు కేటాయించింది. ఇక ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే అవిటిని చూసి కాన్వాయ్ ఆపి మరి వాటిని సంరక్షించుమని అధికారులకు చెప్పింది. అదే వేరే నాయకులైతే మాత్రం అస్సలకు వాటి గురించి పట్టించుకోకనే పోదురని సీఎం ను తారీఫ్ చేస్తున్నారు కొందరు పువ్వుపాటి కార్యకర్తలు. మహిళా సీఎం కాబట్టే ఆ మూగజీవుల మీద తల్లి ప్రేమను చూయించిందని ఇంకొందరు నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఢిల్లీ సీఎం మాత్రం వార్తల నిలిచింది పోన్రి. మన తెలుగు హీరోల సత్తా టాలీవుడ్ దాటి బాలీవుడ్ పాన్ ఇండియాకే కాదు పొరుగు దేశాలకు సుతం వాకింది. తెలుగు హీరోలను అభిమానించే పొరుగు దేశాల అభిమానులు బగ్గమందే ఉన్నారు. ఇక అట్లా జపాన్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ రేంజ్లు ఉన్నారో మీరే చూడు రోగారు. జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ దేశంలో మామూలు ఫాలోయింగ్ లేదుల్లో. ఇదివరకు ఎన్టీఆర్ నటించిన బాద్షా, RRR సినిమాలకు మస్తు రెస్పాన్స్ వచ్చింది కదా అక్కడ. అందుకే ఇప్పుడు దేవర సినిమాను సుతం ఈ నెల 28వ తారీఖు నాడు జపాన్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ముందుగా అక్కడికి పోయిన ఎన్టీఆర్ కు అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికిండ్రు. వాళ్ళ ప్రేమను చూసి ఆ సినిమాలో ఒక పాటకు అక్కడి అభిమానులతో నట్టుగా గిట్ల డాన్స్ చేసిండు. ఎన్టీఆర్ కూడా వాళ్ళతోని కలిసి సినిమా టాకీస్ లో డాన్స్ చేసే వరకు అక్కడి అభిమానులు మస్తు ఖుషి అయినరు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ డాన్స్ చేసే స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ తో తిరుగుతున్నాయి. మొత్తానికైతే ఒకప్పుడు మన తెలుగోళ్ళకే పరిమితమైన తెలుగు సినిమాలను ఇప్పుడు దునియాలున్న జనాలంతా ఆదరిస్తున్నారంటే మన తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతలందరినీ తారీఫ్ చేయాల్సిందేనుల్లా. పెద్ద నటులు, పెద్ద సినిమాలే కాదు తెలుగు సినిమాలన్నీ పరాయి దేశాల సుతం బంపర్ హిట్ కొట్టాలే, మనోళ్ళు హాలీవుడ్ రేంజ్ కు ఎదిగి ఇంకిన్ని ఆస్కార్ అవార్డులు కొట్టాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. ఇగో ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగున్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ ను మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటామల్లా. నమస్తే.